వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలిశారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని కలవడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, అదే సమయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళని అంతే సాధారణంగా ఆహ్వానించడం ద్వారా వాళ్ళతో ఆ స్థాయిలో అసోసియేట్ అవడం ద్వారా ఆయన ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగానే ఈ రూపంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత, అట్ ద సేమ్ టైం కేసీఆర్ మీద చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ తీర్చుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత, ఈ ప్రశ్నలన్నీ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలోకి వచ్చినారైనా తెలంగాణ పర్యటనలో, సో దానిలో భాగంగా పార్టీ ఆఫీస్లో 2 రోజుల పాటు ఆయన చాలా రోజుల తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. సీఎం స్థాయిలో ఇక్కడ అభినందనలు కూడా అందుకున్నారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని ఆయనతోని బీఆర్ఎస్ నేతలు కొంతమంది భేటీ కావడం జరిగింది. కాంగ్రెస్ వైపు నుంచి తుమ్మల లాంటి వాళ్ళు కూడా భేటీ అయ్యారు. బట్ తుమ్మల మంత్రిగా ఉన్నారు ప్రజెంట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. దానికంటే కూడా ఈ రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి స్వయంగా ఏదైతే చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ తీసుకొని మరీ కూడా వాళ్ళు భేటీ కావడం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. బయటికి మాత్రం ఒక ఏదైతే అరకపూడి గాంధీ లాంటి వాళ్ళు, అదేవిధంగా మనం చూసేలింగంపల్లి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయన. అదేవిధంగా చూసినట్లయితే ఒక రాజేంద్ర నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఒక ప్రకాష్ గౌడ్ లాంటిలో వాళ్ళు చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఫొటోస్ బయటకు వచ్చినప్పటికీ బట్ అనధికారికంగా కూడా ఇంకా చాలామంది ఆఫ్ ద రికార్డ్ కూడా కొంతమంది మాగండి గోపీనాథ్ మొదలుకొని మాధవరం కృష్ణారావు వరకు, అదేవిధంగా కుత్బల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వివేకా గౌడ్ వరకు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది చంద్రబాబు నాయుడిని కలిశారని కూడా చెప్తూ ఉన్నారు. సో గతంలో తమకు చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయాల దృష్ట్యానే వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఒక గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక పాజిటివ్ వేలోనే చంద్రబాబు నాయుడిని కలిశారని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ బట్ ఇంత హఠాత్తుగా వాళ్ళు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకొని మరి వాళ్ళు కలవడం మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఈ అంశం బీఆర్ఎస్ని కలవరానికి గురి చేస్తోంది. అందుకే ఈరోజు చూసినట్లయితే కేటీఆర్ మొదలుకొని హరీష్ రావు వరకు అందరూ వాయిస్లో కూడా మార్పు వస్తుంది. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడిని హేళన చేసిన ఆ నోటితోనే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో టీడీపీ వస్తే తప్పేంటి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని 2 కళ్ళ సిద్ధాంతం అని తెలంగాణ ద్రోహి అని మాట్లాడిన కేటీఆర్ లాంటి వాళ్ళు తమ వాయిస్ని తగ్గించుకొని మరీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే తమకి చాలా సీరియస్గా పట్టుంది ఏదైతే జిహెచ్ఎంసీలోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 8 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 8 months కావస్తోంది. సో పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని కూడా సుదీర్ఘకాలం తన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ప్రస్థానం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ రోజున. ఇక ఎంపీ ఎన్నికల్లో అయితే 0గా మిగిలింది. దట్టు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాలు ఆల్మోస్ట్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. జిల్లాల వ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ ఖాతాలో పడ్డప్పటికీ ఖమ్మం నుంచి నల్గొండ దాకా. బట్ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అన్ని సీట్లను కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది, 1, 2 బీజేపీకి తప్పించి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మొత్తం ఒక 0నే మిగిలింది. నిజంగా కారు 0గా మిగిలింది ఎంపీ ఎన్నికల్లో. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కొంతవరకు బీఆర్ఎస్కి కాస్త హోల్డ్ ఉంది అంటే అది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలే. ఇప్పటికే కొంతమంది వాళ్ళల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అలాంటి పట్టు ఉంది తమకు. అలా తమ ఏదైతే గ్రిప్ నిలుపుకోగలిగామని కూడా బీఆర్ఎస్ కొంచెం లోపల సంతోషపడుతూ ఉంది జిహెచ్ఎంసీ పరిధిలోని. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం మాత్రం నిజంగా ఇది చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. అందుకే టీఆర్ఎస్ కూడా ఈరోజు డిఫెన్స్లో పడటానికి కూడా ఇది ఒక కారణం అవుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద సైలెంట్ రివెంజ్ తీర్చుకోబోతున్నారా అనే ఒక చర్చ కూడా ఈ ఇష్యూ వేదికగా ఈ రోజున పైకి వచ్చింది. పైన రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈరోజు మనం చూసినట్లయితే ఈ కారణాల గురించి చెప్పుకునే ముందు అసలు నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం వెనుక ఏదైనా రహస్య ఎజెండా ఉందా అనేది చాలా సీరియస్గా అంతర్గతంగా రాజకీయ పార్టీల్లో కూడా ఈ టాపిక్ అయితే మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు దీనికి కారణం ఏంటో చర్చించుకునే ముందు మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడే కాదు అంతకుముందు ఎన్టీఆర్కి శిష్యుడిగా కేసీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. టీడీపీలోనే ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో చాలా మెజారిటీ నేతలాగే కేసీఆర్ కూడా టీడీపీ నుంచి తయారైన ఒక బ్రీడే అనుకోవాలి. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే ఎన్టీఆర్ చేతిలోంచి టీడీపీలోకి చంద్రబాబు నాయుడు చేతిలోకి టీడీపీ వచ్చిన తర్వాత కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు కూడా మంచి పదవులే దక్కాయి. అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే
చంద్రబాబు నాయుడు సెకండ్ టర్మ్ సీఎంగా ఉన్న సమయంలో తాను మంత్రి పదవి కోరితే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ఇచ్చారనే ఒక దీంతో అసంతృప్తితో ఆయన రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్ను స్థాపించారు. తెలంగాణ ఆకాంక్షని ఫోకస్ చేసే విధంగా టీఆర్ఎస్ ప్రస్థానం అప్పుడే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అది ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోజుల్లో అది పూర్తిగా తన స్వరూపాన్ని మార్చుకుని ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది గంగ చంద్రముఖిగా మారినట్టు. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే ఇక కేసీఆర్ అప్పటి నుంచి డే 1 నుంచి టార్గెట్గా అటు టీడీపీ కాంగ్రెస్ టార్గెట్గానే తన ప్రస్థానాన్ని తన పార్టీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మెజార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఆయనతో కలవడం జరిగింది, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఇక ఈటెల హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా కేసీఆర్తో జత కలిశారు. అప్పటి నుంచి కూడా ఆ స్థాయిలో టీఆర్ఎస్ ప్రస్థానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయి ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇక తన టీఆర్ఎస్ ప్రస్థానంలో అటు తను వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్తో టీడీపీతో కూడా ఆయన పొత్తులు పెట్టుకున్న సందర్భం ఉంది. 2004లో కాంగ్రెస్తో, 9లో అండ్ టీడీపీతో. ఆయన ఆ తర్వాత రోజులు ఎస్పెషల్లీ తెలంగాణ ఉద్యమాన్ని తన గొంతుగా చేసుకున్న ప్రస్థానం అంటే మాత్రం 2009 తర్వాతే అని చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున రెండోసారి సీఎం అయి ఉన్నారు. హెలికాప్టర్ మామూలులో మరణించిన తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయి ఉన్నారు. అప్పటికే తెలంగాణ ఉద్యమం మీద చర్చ జరుగుతూ ఉన్న సమయంలో దాన్ని చాలా వైబిలిటీగా తనకి అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలంగాణ నుంచి సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు జరిపాయి. తెలంగాణ ఆకాంక్ష అంత స్ట్రాంగ్ ఫోర్స్గా వినిపించే ప్రయత్నం చేశాయి. తొలిదశ ఉద్యమం కన్నా మలిదశ ఉద్యమం అంత కీలకం కావడానికి కూడా తెలంగాణ సమాజం మొత్తం అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఏకం కావడమే కారణం. దానికి తోడు విద్యార్థుల బలిదానాలు. సో ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. అది బీజేపీ కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఇదే సమయంలో తాను తెలంగాణ తెచ్చిన హీరోగా కేసీఆర్ తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే తెలంగాణ వేదిక మీద టీడీపీ ఉన్నట్లయితే తనకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది, తన పార్టీకి ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ బీసీల గొంతుగా ఉంటూ వచ్చింది. తెలంగాణ గడ్డ మీదే టీడీపీ పుట్టింది ఎన్టీఆర్ చేతుల్లోంచి. అంతేకాదు ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ మొదలుకొని ఒక బీసీలకు అనేక నినాదాల మరుగు బీసీలను అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుంది. అందుకనే కేసీఆర్ ముందుగా తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ చేస్తూ వచ్చింది టీడీపీని. ఇక చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలు తనకు సమానమే అని చెప్తే రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ హేళన చేసింది కూడా కేసీఆరే. చంద్రబాబు నాయుడిని తెలంగాణ ద్రోహిగా, తెలంగాణ దోషిగా చిత్రీకరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా తానే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఫోకస్ చేసుకున్నారు. తెలంగాణ సమాజం ఆయన నమ్మింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన సీఎం అయి ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే ఈ చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయి ఉన్నారు, విభజిత ఆంధ్రప్రదేశ్కు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్లో సత్సంబంధాలుగానే ఉండేవి. స్వయంగా కేసీఆరే ఏదైతే రాజధాని నిర్మాణం కోసం ఆయన సిఆర్డీఏని ఫామ్ చేశారో, అమరావతిని సెలెక్ట్ చేసిన సమయంలో స్వయంగా కేసీఆరే రావడం జరిగింది ప్రత్యేక ఆహ్వానితుడిగా. అంతేకాదు అమరావతికి సాయం అందిస్తానంటూ కూడా ఆ రోజు మాట్లాడారు. అంతకంటే ముందుగా చంద్రబాబు నాయుడు తాను ప్రమాణం స్వీకారం చేయకముందే 2014 తర్వాత గెలిచిన తర్వాత ముంపు మండలాలు మొత్తాన్ని 7 ముంపు మండలాలని ఏపీలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా పట్టుబట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుతో తమకున్న అవసరం దృష్ట్యా మోడీ అనుకో గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అలాంటి సిచ్యువేషన్లో తెలంగాణకు అన్యాయం అని అందరూ మొత్తుకుంటున్నా కేసీఆర్ లాంటి వాళ్ళు ఎలాగో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఒక మాట కూడా అన్న పరిస్థితి లేదు. ఇక ఆ తర్వాత అదే ఇష్యూని చాలాసార్లు హైలైట్ చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ ఇష్యూ గురించి. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ముందు ముంపు మండలాలను పట్టుకొచ్చి తిరిగి కలపమని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ వచ్చారు 10 ఏళ్ళు అధికారంలో ఉండి. దెన్ లెట్ ఇట్ బి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక ఆ స్టార్టింగ్లో మాత్రం ఆ సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అవుతూ అటు మోడీతో కూడా ఏదైతే విభజన హామీల వేదికగా డిఫర్ అయ్యారైనా ఆ డిఫరెన్సెస్ తర్వాత చాలా దూరం వెళ్ళింది. వాళ్ళిద్దరూ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు విరమించుకునే వరకు వెళ్ళింది. ఒకరినొకరు ఢీకొట్టేంత వరకు కూడా వెళ్ళింది చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో. ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో సక్సెస్ అయింది. అటు కేసీఆర్, ఇటు వైఎస్ఆర్సీపీ, ఇటు మోడీ కలిసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారన్నది వాస్తవం కూడా అప్పట్లో. ఇప్పటికీ ఆ విమర్శ ఉంది, దానిలో నిజమే ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు ఇష్యూ, రేవంత్ రెడ్డి రూపంలో ఓటుకు నోటు ఇష్యూ తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా కేసీఆర్ వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక అమరావతి మీద ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఆ పరిణామాల తర్వాత ముందస్తు ఎన్నికలు, తెలంగాణ ముందస్తు ఎన్నికల నాటికి బీజేపీతో తెగతంపులు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో జతగలిసారు. ఆయన కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి దిగారు. కొన్ని సీట్లను కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళు. ఇది కూడా
కూడా అది ఒక బూచిగా చూపిస్తుంది. అప్పుడు దాకా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్కు పెద్ద కారణం అంటూ కూడా లేదు. కారణం చెప్పలేకపోయారు జనాలకు కూడా. అసెంబ్లీని రద్దు చేయడానికి ఒక సరైన సాకును చూపించలేకపోయారు ఆయన. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎంటర్ అయ్యారో తెలంగాణలోకి, దీన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఆయన మార్చుకున్నారు. బట్ మళ్ళోసారి తెలంగాణ సమాజం కేసీఆర్ మాటలు నమ్మింది. దెన్ అప్పుడు కూడా కేసీఆర్ సీఎం కావడం జరిగింది. ఇక వన్స్ కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆఖరికి కుకట్పల్లిలో నందమూరి సుహాసిని నిలబెడతాన్ని కూడా ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడిని. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చాలా విమర్శనాత్మకంగా చంద్రబాబు నాయుడు ఏ పొలిటీషియన్ అన్న విధంగా కేసీఆర్ టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళడం, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, అండ్ దెన్ కొడంగల్ నుంచి ఓడిపోయారు, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు, అండ్ దెన్ పీసీసీ అయి ఉన్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక అనేక రకాలుగా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే పరిణామాలు కూడా తెర మీదకి వచ్చాయి. ఎప్పుడైతే మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఒక హేళన్గా కేటీఆర్ లాంటి వాళ్ళు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్గా మాట్లాడారు. కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా డబుల్ మీనింగ్తో ఈ ఇష్యూని మాట్లాడడం జరిగింది. హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా పక్క రాష్ట్రం ఇష్యూస్తో మాకేం సంబంధం అంటూ మాట్లాడారు. అలా వాళ్ళు గేలి చేసిన ఒక ఎత్తు అయితే టీడీపీ క్యాడర్ అదంతా కూడా చాలా హార్ట్ టచింగ్ ఇష్యూగా తీసుకుంది. సో అందుకే ఆ రోజున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే టీడీపీ అభిమానులు, హార్డ్ కోర్ టీడీపీ నేతలు అంతా కూడా 2-2 కాంగ్రెస్ వైపు మొగ్గే పరిస్థితి. దానికి తోడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దు అన్న నిర్ణయం కూడా వాళ్ళకి లాభం జరిగింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. ఈరోజు కేసీఆర్ ఆల్మోస్ట్ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఎంపీ ఎలక్షన్స్లో జీరోగా మిగిలారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏపీలో కూడా ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు అటు బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్తో జతకట్టారైనా కూటమి ఒక ప్రభంజనాన్ని అయితే సృష్టించింది. కేసీఆర్ అక్కడ జగనే గెలుస్తున్నారు అని చెప్పి ఎంత జోస్యం చెప్పినా తాను ఎలాగైతే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ని తిడుతూ కేటీఆర్ లాంటి వాళ్ళు కామెంట్ చేయడం తెలంగాణలో. అంతేకాదు తాను 3వ తేదీన డిసెంబర్ 3న ప్రమాణ స్వీకారం, డిసెంబర్ 3న క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానంటూ అంతే ధీమాగా కేసీఆర్ చెప్తూ వచ్చారు. వేరాజ్ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారంటూ జోస్యం చెప్పారు అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. సో అక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా పరిమితం కాలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే జనం ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు, అసెంబ్లీకి కూడా రావాల్సిన అవసరం లేదు అని. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కేసీఆర్ పరిస్థితి అడక్కత్తిరిలో పోకచెక్కలా మారింది. ఇటు చూస్తే పార్టీ కనీసం అసెంబ్లీలో నిలబడిన పొరుగును నిలబెట్టుకుందాం అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి జీరోగా మిగిలిన పరిస్థితి. ఉన్న నేతలంతా కూడా వరుస పెట్టి అటు ఎమ్మెల్సీలు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్తూ ఉన్నారు. తాను రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోతుంది అన్నప్పుడల్లా మరో 2 ఎమ్మెల్యేలు వెళ్ళి తెల్లారేటప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు ఎమ్మెల్సీలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు తాను నిన్నటిదాకా టికెట్ ఇస్తే తన చేతుల నుంచి బీఫామ్ ఇస్తే చాలు అనుకున్న నేతలంతా కూడా ఈరోజు ముందుగా బీఫామ్లు కూడా వద్దు అని విసిరి కొట్టేసి ఈరోజు పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఫైట్ చేస్తున్నా ఏదైతే పార్లమెంటు ఫలితం రూపంలో వచ్చిన ఆ ఇష్యూని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి టీఆర్ఎస్లో ఉంది. సో ఈ రోజున కేసీఆర్ భవిష్యత్తు ఏంటి, బీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్ననే అనుకోవాలి. అటు చూసినట్లయితే మొన్నటి దాకా కూడా మోడీ తన ప్యాంపర్ చేశారు చాలా విషయాలు. అలాంటి మోడీతో ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు లేదే అండి ఫామ్ అయ్యే సిచ్యువేషన్ లేదు, మోడీ ప్రధాని అయ్యే సిచ్యువేషన్ లేదు. సో జాతీయ స్థాయిలో హడావిడి చేస్తాను, జాతీయ స్థాయిలో ప్రధాని అవుతానంటూ నిన్నటి వరకు ప్రగల్భాలు పలికిన కేసీఆర్కు ఈరోజు కనీసం తన ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. అలాంటి స్థితిలో ఈ రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒకవైపు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తాన్ని లాగే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు చాలామంది మెజారిటీ సీనియర్ నేతలు బీజేపీకి వెంట కూడా నడిచే ప్రయత్నం చేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లా పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. వాళ్ళలో మనం చూస్తే ఒక అరకబూడి గాంధీ లాంటి వాళ్ళు, అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు భేటీ అయ్యారు. ఆ ఫొటోస్ బయటకు వచ్చాయి. అంతేకాదు అనధికారికంగా కూడా ఇంకా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఒక వివేకానంద గౌడ్ మొదలుకొని మాగంటి గోపీనాథ్ వరకు, ఒక మాధవరం కృష్ణారావు వరకు మెజారిటీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇక తుమ్మల లాంటి వాళ్ళు అధికారికంగానే భేటీ అయ్యారు మంత్రి హోదాలో. ఇక ఇక్కడే చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. వీళ్ళంతా కూడా తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారు. ఒక చర్చకైతే ఈ ఇష్యూ వేదిక అవుతోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణలో 2 రోజుల పాటు ఉండమే కాదు, చాలా రోజుల తర్వాత ఆయన సీఎం హోదాలో ఇండియా టచ్ భవన్లో ఉండం 2 డేస్ అనేక కార్యక్రమాల్లో అక్కడ పాల్గొనడం, తెలంగాణలో పార్టీని తిరిగి మళ్ళీ పునర్నిర్మిస్తానంటూ కూడా ఆయన మాట్లాడిన తీరుతో నిజంగానే ఇక్కడ టీడీపీకి ఉన్న క్యాడరు ఒక ఉత్సాహం, ఒక జోష్ అయితే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు 2 డేస్ హైదరాబాద్లో ఉంటే ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పరిసర ప్రాంతాలన్నీ ఆయన క్యాడర్తో, ఆ పార్టీ క్యాడర్తో కిక్కిరిసిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇంకా ఇక్కడ స్టిల్ పార్టీకి టీడీపీకి తెలంగాణలో స్కోప్ ఉంది అనేది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున
కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒకవైపు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు కలిశారో ఎమ్మెల్యేలు నిజంగానే వాళ్ళు టీడీపీని మళ్ళీ రీవ్యాంప్ చేసే ప్రయత్నం చేసినట్లయితే వీళ్ళంతా చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయాలు కావచ్చు, టీడీపీ నుంచే తాము అక్షాభ్యాసం చేస్తున్నారు, వాళ్ళు రాజకీయ అక్షాభ్యాసం. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి వీళ్ళంతా కూడా టీడీపీ వైపు వచ్చినట్లయితే బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైనట్లే అన్న చర్చ కూడా జరుగుతోంది. అది నిజం కూడా. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ దగ్గర నుంచి అనేక మంది నేతలు, మొన్నటి వరకు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న నేతలు కూడా టీడీపీ నుంచి విద్యాభ్యాసం చేసిన వాళ్ళే, రాజకీయ అక్షాభ్యాసం చేసిన వాళ్ళే. సో ఈరోజు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని కలుస్తున్న తీరు, అలా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కలిసిన తీరు మాత్రం ఈరోజు కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ డైజెస్ట్ కావట్లేదు. చంద్రబాబు నిజంగా రండి అంటే వీళ్ళందరూ కూడా వరుస పెట్టి టీడీపీలోకి క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ టీడీపీని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేసే పరిస్థితుంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అండ్ టీం ప్యాక్ అయిపోయింది. కాంగ్రెస్ మొత్తం కూడా చాలామంది అక్కడ నామినేటెడ్ పోస్టుల కోసమే నెగోషియేట్ చేస్తున్న పరిస్థితుంది. అలాగని బీజేపీ ఎంపీ సీట్స్ మీదే ఫోకస్ పెట్టింది కానీ బట్ స్థానికంగా అసెంబ్లీ పరిధిలో పూర్తి స్థాయిలో రాష్ట్రం మీద ఫోకస్ పెడతారంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంకా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది ఆ పార్టీకి. అలాంటి సిచ్యువేషన్లో తిరిగి టీడీపీకి స్కోప్ ఉంది కాబట్టి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అదే జరిగితే టీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైనట్లే. అందుకనే ఈ రోజున కేటీఆర్ లాంటి వాళ్ళు తమ నిన్నటిదాకా చంద్రబాబు నాయుడిని గేలి చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ను అవహేళన చేసిన కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణలో ఎందుకు టీడీపీ తిరిగి రాకూడదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ని ఏపీలో పెట్టినట్టే తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు టీడీపీని మళ్ళీ రివోక్ చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆ స్థాయిలో మనం చూసినట్లయితే కేసీఆర్ తన అహంకారాన్ని తగ్గించి మరీ మాట్లాడుతున్న తీరు మాత్రం ఈరోజు చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తుంది. సో చంద్రబాబు నాయుడుతో అంత సోబర్గా ఉండేలాగా ఆయన మాట్లాడుతున్న తీరు మాత్రం అందరినీ నిజంగానే ముక్కును వేలేసుకునేలాగా కూడా చేస్తోంది. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారన్న చర్చ బయటకు వచ్చిందో దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఎమ్మెల్యేలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని కలిశారో అప్పటి నుంచి కూడా అటు టీఆర్ఎస్ అగ్రనేతల స్వరంలో కూడా మార్పు వచ్చింది. అంత సానుకూలంగా చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నిన్నటిదాకా స్వయంగా కేసీఆర్ని పరామర్శించినా కూడా ఎక్కడ వాళ్ళు సానుకూల వ్యాఖ్యలు చేయలేదు. జగనే సీఎం అవుతున్నారంటూ కూడా మాట్లాడారు. వన్స్ బీఆర్ఎస్ మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారో అప్పటి నుంచి కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ హరీష్ రావు స్వరంలో మార్పు వచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఆ ఎమ్మెల్యేలను ఏదో టీఆర్ఎస్కి ఒక హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్గా నిలబడ్డ సదరు ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి వైపు అయినా పంపించే అవకాశం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఒక సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారని చర్చ ఉంది. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏదైతే కేసీఆర్ ప్రకటన చేసినట్టు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసో లేకపోతే తాను రివెంజ్ తీర్చుకుంటానని చెప్పేసో కేసీఆర్ తన అన్ని మాటలు మాట్లాడినా ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా కేసీఆర్ మీద తాను ప్రతీకారం తీర్చుకుంటానంటూ మాట్లాడలేదు. తన కేటీఆర్ సహా హరీష్ రావు వరకు తన అరెస్టును గేల్ చేసినా ఎక్కడా తిరిగి దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా కేసీఆర్ ఎన్నో మాటలు టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అంతేవిధంగా మొత్తం టీడీపీ మొత్తాన్ని సమూలంగా తన పార్టీలో విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ టీడీపీని. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తోటి ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఆయన అమరావతికి వెళ్ళమంటూ కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజున. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఫేస్ చేసినా కేసీఆర్ లాంటి వాళ్ళు తన శిష్యుడు అయ్యుండి తను ఎంతగా హ్యూమిలేట్ చేసినా చంద్రబాబు ఇక్కడ ఎక్కడా కూడా ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు, ఎక్కడ ఆన్ రికార్డు. పైగా తన అరెస్టుని గేల్ చేస్తే తన అరెస్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పడి తుంటి వరకు కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే స్వయంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. దీని మీద కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక మాట మాట్లాడకుండానే పూర్తిగా సైలెంట్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది. అది వాస్తవం కూడా. సో ఏదో ప్రకృతి పూర్తి స్థాయిలో ప్రకృతి మీద పగబడితే ప్రకృతి తిరిగి మన మీద పగబడుతుంది అనేది ఎన్నోసార్లు ప్రూవెన్ ఫ్యాక్ట్స్ కూడా అది భగవద్గీత దగ్గర నుంచి. ఈరోజు కేసీఆర్ అన్ని మాటలు మాట్లాడినా ఎక్కడా వాటన్నిటికీ మౌనంతోనే సమాధానం ఇస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడికి అన్నీ కూడా కాలమే కలిసి వచ్చినట్టు అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన వెంటబడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజున. అందుకే ఈరోజు కేటీఆర్ అహంకారం, హరీష్ రావు తన ఆగ్రహాన్ని, అదేవిధంగా కేసీఆర్ తన పొగరుని తగ్గించుకొని చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకే ఏ నోటితోనైతే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామంటూ ప్రగల్భాలు పలికారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు అదే నోటితో చంద్రబాబు నాయుడు మీద ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితుంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా చర్చ ఇదే హాట్ టాపిక్ అవుతుంది. చంద్రబాబు నాయుడు నిజంగానే సైలెంట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు కేసీఆర్ కని. సో ఇది నిజంగానే సైలెంట్ గిఫ్ట్ అనే అనుకోవాలి, సైలెంట్ రివెంజ్ అనే అనుకోవచ్చు మనం రాజకీయాల్లో. సో ఓవరాల్గా అయినట్లయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ చంద్రబాబు నాయుడుతో ఇక ముందు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి కీలక మార్పులకు వేదిక అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.